Dear friends, welcome to Biblical Parivartana once again. Welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. ఇక్కడ జూన్ 15కి చెందినటువంటి వాక్య భాగం యెషయా 47. దీనిలో యెరూషలేము, బబిలోను పట్టణాలు అక్కడ ఉన్నవి. ఒక విధంగా అవి లిటరల్గా మరి వేరే వేరే పట్టణాలు, కానీ ఈ వీనిలో గూఢార్థం ఉన్నది. దేన్ని సూచిస్తున్నాయో మనం వాటిని గ్రహించాలి. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. ఒక స్థాయిలో ఈ 47వ అధ్యాయం యెషయా 47 సూటిగా ఉంటుంది. మరొక స్థాయిలో సున్నితమైన చిహ్న రూపంలో ఉంటూ నూతన నిబంధనలో సూచించబడిన బైబిల్ చిహ్నములను ఇక్కడ ఈ వాక్య భాగం రూపొందిస్తుంది. ఇక్కడ మొదలవుతుంది అన్నమాట. స్పష్టంగానున్న తీరును కోరేషు రాజైనందున స్పష్టంగా ఉంటుంది కదా. దాన్ని బట్టి ఏంటి స్పష్టంగా ఉంటుంది. కోరేషు రాజైనందున బబులోను పతనమైనట్లు ఈ అధ్యాయము చిత్రీకరిస్తున్నది. మరి అంతకుముందు బబిలోను ఉన్నాడు, ఇప్పుడు కోరేషు వచ్చాడు. కోరేషు పర్షియన్ కింగ్. ఆయన వచ్చి బబిలోనుని పతనం చేశాడు. విషాదకరంగా గర్వంతో బబిలోను అహంకారము కలిగిన పట్టణం. అది రాజ్యములకు దొరసాని. చదువుకుందాం. 47వ అధ్యాయం 5వ వచనం, 5, 6, 7, 8 వచనాలు చదువుకుందాం. కల్దీల కుమారి మౌనముగా నుండి చీకటిలోనికి పొమ్ము, రాజ్యములకు దొరసాని అని ఇక మీదట జనులు నిన్ను గూర్చి చెప్పరు. అంతకుముందు దొరసానివే, ఇప్పుడు ఇక నువ్వు దొరసానివని చెప్పరు. నా జనుల మీద కోపపడి నా స్వాస్థ్యమును అపవిత్రపరచి వారిని నీ చేతికి అప్పగించితిని. నేను అప్పగించాను. నీవు వారి యందు కనికరపడక వృద్ధుల మీద నీ కాడి మ్రానును మిక్కిలి బరువుగా మోపితివి. నేను సర్వదా దొరసానినయ్యుందునని నీవు అనుకొని వీటిని ఆలోచింపకపోతివి. ఇప్పుడు ఏం జరిగిందో నువ్వు ఆలోచించలేదు. వాటి ఫలమేమవునో నీ మనసునకు తెచ్చుకొనలేకపోతివి. కాబట్టి సుఖాసక్తురాలవై నిర్భయముగా నివసించుచు నేనే ఉన్నాను, నేను తప్ప ఎవరునూ లేరు, నేను విధవరాలైనై కూర్చుండను, పుత్రశోకము నేను చూడనని అనుకొనుచున్నదానా, నా మాట వినుము. పెద్దాక చదువుకుందాం. ఒక్క దినములోనే, ఒక్క నిమిషముననే పుత్రశోకమును వైధవ్యమును ఈ రెండును నీకు సంభవించును. నీవు అధికముగా శకునము చూచినను అత్యధికమైన కర్ణ పిశాచ తంత్రములను నీవు ఆధారముగా చేసుకొనినను ఆ అపాయములు నీ మీదికి సంపూర్తిగా వచ్చును. నీ చెడుతనమును నీవు ఆధారం చేసుకొని ఎవడును నన్ను చూడనని అనుకొంటివి. నేనున్నాను, నేను తప్ప మరి ఎవరునూ లేరని నీవు అనుకున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేశను. ఇక్కడ స్పష్టంగా ఉన్నటువంటి తీరు. ఓకే, దొరసాని, సర్వదా దొరసానివని బబిలోను తలస్తుంది. మరి ఒక విధంగా హిట్లర్తో పోల్చవచ్చు. హిట్లర్ 3వ రీచ్. వాళ్ళు ఏమనుకున్నారంటే 1000 సంవత్సరాలు ఉండగలదు అని.
అక్కడ ఆ, జర్మనీ మొదట, ఆ, చ- బ్రిటిషు, జర్మనీ, ఇక ఇది ఇక థర్డ్ రీచ్, థర్డ్ రీచ్ జర్మనీ అనుకుని అది ఇక ఎప్పుడు ఎల్లప్పుడూ అట్లాగే ఉంటుంది అని అక్కడ వాళ్ళు తలంచారన్నమాట. తలంచిన దాంతో సమానంగా ఉంటుంది. ఎప్పుడు ఇక నేను నేను ఈ పదవిలో ఉంటాను, ఆ, నే నన్ను తొలగించేటువంటి వాళ్ళు ఎవరు లేరు అనేటువంటి ఆ తీరులో మరి ఆయన హిట్లర్ 12 సంవత్సరాలు వెళ్ళాడు, తర్వాత అయిపోయింది. ఓకే, కానీ శాశ్వతంగా ఉంటానని అనుకున్నారన్నమాట. థర్డ్ రీచ్ అనే దాన్ని హిస్టారికల్గా చదివితే అప్పుడు ప్రపంచంలో థర్డ్ థర్డ్ దేశంగా జర్మనీ నిలబడుద్ది అని అనుకున్నాడు. తాను భద్రంగా ఉందునని నమ్మి విధవరాలు అవుతుందని కానీ తన పిల్లలను కోల్పోతుందని కానీ విశ్వసించలేక పోయిరి బబిలోనియులు. తన తెలివి జ్ఞానములతో సహా మాసచర్య చూచే వారిని జ్యోతిష్కులను బట్టి భవిష్యత్తును నిర్ణయించగలదని తలంచినది బబిలోను. చదువుకుందాం. 11 నుండి 13 వరకు చదువుకుందాం. కీడు నీ మీదికి వచ్చును, నీవు మంత్రించి దాని పోగొట్టజాలవు. ఆ కీడు నీ మీద పడును, దానిని నీవు నివారించలేవు. నీకు తెలియని నాశనము నీ మీదికి ఆకస్మికముగా వచ్చును. 13 వరకు. నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణ పిశాచ తంత్రములను, నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువుము. ఒకవేళ అవి నీకు ప్రయోజనములగునేమో, ఒకవేళ నీవు మనుషులను బెదిరింతువేమో. నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసి ఉన్నావు. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు నిలోబడి నీ మీదికి వచ్చునని రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించుము అని వ్యక్తంగా దేవుడు చెప్తున్నాడు. కానీ దేవుని దృష్టిలో అది చాలు. ఇక వాళ్ళ గర్వం, వాళ్ళ అహంకారం ఇక చాలు, లిమిట్ దాటిపోతుంది. రాజ్యముల రాణి దిగివచ్చి మంటిలో కూర్చొనవలెను, బానిస వలె వెర్రి చాకిరీ చేయవలెను. ఈ రాణి అకస్మాత్తుగా విధవరాలై పిల్లలను కోల్పోయిన దుఃఖముతో నిండును. చదువుకుందాం మనం ఈ 3 వరకు, 1 నుండి 3 వరకు. కన్యకైన బబులోను, క్రిందికి దిగి మంటిలో కూర్చుండుము. కల్దీయుల కుమారి, సింహాసనము లేకయే నేల మీద కూర్చుండుము. నీవు మృదువు అని అయినను, సుకుమారి అని అయినను జనులు ఇక మీదట చెప్పరు. తిరుగటి దిమ్మలు తీసుకొని పిండి విసరుము. ఇక నీకు అయిపోయింది. నువ్వు రాణివై ఉండి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే నువ్వు విసురుకునేటువంటి ఆ తిరగల్ని వాడుకుంటూ విసురుకునేటువంటి ఆ యొక్క బానిస జీవితాన్ని జీవించాలి. నీ ముసుగు పారవేయము, కాలి మీద జీరాడు వస్త్రము తీసివేయము, కాలి మీద బట్ట తీసి నదులు దాటుము. 3వ వచనం. నీ కోకయు తీసివేయబడును, నీకు కలిగిన అవమానము వెల్లడి అగును. నేను ప్రతిదండన చేయొచ్చు నరులను మన్నింపను.
వాళ్ళు తిరగపోతే వాడు అహంకారంతో ఉంటే దేవుడు ఎట్లా మన్నిస్తాడు? ఈ రాణి అకస్మాత్తుగా విధవరాలై పిల్లలను కోల్పోయిన దుఃఖముతో నిండును. తన నక్షత్ర సూచనలు కర్ణపిశాచి తంత్రములు దానిని రక్షించుటకు ఎందుకు పనికిరావు. మాసచర్య సూచకులు జ్యోతిష్కులు ఉపయోగపడలేరు. బబిలోనును నాశనం చేయుటకు దేవుడే స్వయంగా బయలుదేరి ఉన్నాడు. కాబట్టి బబిలోనును నాశనం చేసేది దేవుడు. అంటే కోరేష్ ద్వారా దేవుడు బబిలోనును నాశనం చేశాడు. 12, 13 వచనాలు కూడా చదువుకుందాం. 12, 13 వచనాలు చదువుకున్నాం, మరలా చదువుకుందాం. ఈ కాంటెక్స్లో వాడు ఉపయోగపడరు. నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణ పిశాచ తంత్రములను, నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువుము. ఒకవేళ అవి నీకు ప్రయోజనమేమో, ఒకవేళ నీవు నీ మనుషులను బెదిరింతువేమో. నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసి ఉన్నావు. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య పుచ్చువారు నిలువబడి నీ మీదికి వచ్చినది రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో. ఆలోచించుము. దేవుడు ఒక్కడే రక్షించగలడు. అవి ఎందుకు పనికిరావు. కానీ ఈ వచనములు మరొక దాన్ని సూచిస్తున్నాయి. ఇవి డైరెక్ట్గా అక్షరార్థకంగా మనం తీసుకుంటే, అది లిటరల్గా తీసుకుంటే దీని అర్థం అది. కానీ అవి సింబాలికల్గా కూడా ఉన్నవి, మరొక స్థాయిని సూచిస్తున్నాయి. ఈ 2 అధ్యాయాలు 47, 48 కలిసి ఒక సుదీర్ఘ భాగంగా ఉంటుంది. ధిక్కరించే వైఖరి గల అహంకారమును బట్టి బబిలోనును ఖండిస్తూ దాని పతనమును యెషయా 47లో వాగ్దానం చేస్తాడు. తప్పనిసరిగా నీ పతనం అవుతుంది అని. అయితే 48వ అధ్యాయంలో చెరలోనున్న వారిని సంబోధిస్తూ బబిలోను వదిలి యెరూషలేమునకు తిరిగి వెళ్ళుమని పురికొల్పుతుంది. ఈ 48లో ఏంటి అంటే, తర్వాత చూస్తాం, రేపటి ధ్యానంలో దీన్ని గమనిద్దాం. ఇక్కడ ఏంటంటే బబిలోను వదిలి వెళ్ళండి అని దేవుని ప్రజల్ని కోరుకుంటున్నాడు దేవుడు. యెరూషలేము వెళ్ళండి, తిరిగి వెళ్ళండి అని చెప్తున్నాడు. ఈ అనుపూర్వకంగా వారు బబిలోను పట్టణంలో నివసిస్తున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తుంది ఏంటి అంటే, బబిలోనులో వాళ్ళు నివసిస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు తిరిగి వస్తారు యెరూషలేము? అప్పటికి రారు కదా. కోరేష్ వచ్చినప్పుడు వాళ్ళు తిరిగి వస్తారు. దైవ సిద్ధాంత పరంగా ఇక్కడ 3 ఉన్నాయి. వాళ్ళ అనుభవపూర్వకంగా, థియలాజికల్గా, వాళ్ళ ఎక్స్పీరియన్షియల్ అనుభవపూర్వకంగా ఒకటి, దైవ సిద్ధాంత పరంగా ఒకటి, చారిత్రకంగా ఒకటి. ఈ 3 విధాలుగా చూడాలి అని కార్సన్ గారు చెబుతున్నారు. ఇక్కడ అనుభవపూర్వకంగా వారు బబిలోను పట్టణంలో నివసిస్తున్నారు. ఈ థియలాజికల్గా, దైవ సిద్ధాంత పరంగా వారు వేరే పట్టణమునకు, యెరూషలేమునకు చెందినవారు బబిలోన్లో ఉన్నప్పటికీ థియలాజికల్గా వాళ్ళు యెరూషలేము సిటిజన్స్, యెరూషలేముకు చెందినటువంటి వారు. యథార్థమైన చారిత్రక స్థాయిలో ఒక మూడో కోణంలో చూస్తే, ఈ సమయంలో ఖైదీలు యెరూషలేమునకు తిరిగి రాలేరు. ఎందుకంటే ఇంకా కోరేష్ రావాలి. కోరేషు అధికారంలోనికి వచ్చిన తరువాత అనుమతినిచ్చేంత వరకు వారు తిరిగి రాలేరు. కానీ సిద్ధాంతపరంగా వారు యెరూషలేమునకు చెందిన వారుగా తప్పనిసరిగా
వాళ్ళు ఎంచవలనే కానీ బబులోనికి చెందిన వారుగా తలంచకూడదు. అది చాలా ముఖ్యమైనటువంటిది. ఇక్కడ థియలాజికల్గా వాళ్ళు బబులోన్లో ఉన్నప్పటికీ వాళ్ళు యెరూషలేము మనుషులు, యెరూషలేముకు చెందినటువంటి వారు, సియోనుకు చెందినటువంటి వారు అని వాళ్ళు తలంచాలి. ఈ విధంగా కొన్నిసార్లు యెరూషలేము ప్రాచీన పట్టణమును సూచిస్తున్నది, మరికొన్నిసార్లు అంత్యజనమునకు చెందిన నూతన యెరూషలేమును సూచిస్తున్నది. అది గమనించాలి. కొన్నిసార్లు చారిత్రకంగా ఉన్నటువంటి యెరూషలేముని, ఆ ప్రాచీన పట్టణాన్ని సూచిస్తుంది, మరికొన్నిసార్లు అంత్యదినంలో ఉన్నటువంటి నూతన యెరూషలేముని సూచిస్తున్నది. అదేవిధంగా యెరూషలేముని ఆ విధంగా సూచనార్థకంగా చిహ్న రూపంలో ఉన్నట్టుగా మనం తలస్తాము, అదేవిధంగా బబిలోన్ కూడా చిహ్న రూపంలో ఉంటుంది. క్రీస్తుకు పూర్వం సుమారు 6వ శతాబ్దములో ఉన్నతమైన వైభవమును సంపాదించుకున్న ప్రాచీన పట్టణము ఒక చిహ్నంగా తయారవుతుంది. అక్కడ వైభవంతో ఉన్నటువంటి ఆ బబిలోను, అది చిహ్న రూపంలో, దాని సింబాలికల్గా దాని అర్థం ఏంటి అంటే అది శాశ్వతంగా ఆ పరిస్థితిలో ఉంటుందని ఊహించుకుంటూ తన పాప ఊహలతో ముడిపడి నా ప్రమాణాలను బట్టి కొలిచే ప్రతి పట్టణమును లేక సంస్కృతిని సూచించే చిహ్నముగా ఉంటుంది. అది చాలా ముఖ్యం. బబిలోను దేన్ని సూచిస్తుంది అంటే ఎవరినైనా సరే, ఏ దేశంనైనా సరే, ఏ సమాజానైనా సరే, ఏ ఏ తీరునైనా సరే వాడు శాశ్వతంగా ఉంటానని ఊహించుకోవటం, తన పాప ఊహలతో ముడిపడి ఉన్నది. ఎప్పుడు మేము ఉంటాం అనేటువంటిది ఆ ఆలోచన తీరుతో ఉండి, ఎప్పుడు ఉంటాం అనేటువంటి ఆ తలంపులతో ఉండి, ఆ ప్రమాణాలను బట్టి, ఆ స్టాండర్డ్స్ని బట్టి ప్రతి పట్టణాన్ని కొలవటం, లేక ఆ సంస్కృతిని సూచించే చిహ్నంగా ఉంటుంది. ఆ తీరులో ఆలోచించేటువంటి వాళ్ళు, ఆ తీరులో ఆలోచించేటువంటి సంస్కృతి కలిగినటువంటి వాళ్ళు బబిలోనుగా తలంచాలి. వాళ్ళు బబిలోను అంటే ఇలాంటి ఆలోచన తీరు కలిగినటువంటి సంస్కృతి, అలాంటి ఆలోచన కలిగినటువంటి పట్టణం, అలాంటి ఆలోచన కలిగినటువంటి దేశం. చారిత్రక బబిలోను అనేక బబిలోనులకు చిహ్నంగా ఉంటుంది. అహంకారంతో ఎప్పుడు ఉంటాం అనేటువంటి, ఆ వైభవంతో ఎప్పుడు ఉంటాం అని అహంకారం, గర్వంతో దేవునికి వ్యతిరేకంగా ఉండేటువంటి ఆ ఆలోచన తీరు బబిలోను ఆలోచన తీరు. కాబట్టి బబులోను అంటే ఒక చిహ్న రూపంలో ఉన్నట్లుగా మనం గ్రహించాలి. అపోస్తుడైన పౌలు దీనిని గుర్తిస్తాడు. అందువల్లనే రోమా సామ్రాజ్యమును, ఇక్కడ ప్రకటన గ్రంథం 17లో, రోమా సామ్రాజ్యమును వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన అంటే అసహ్యమైన వాటికి తల్లైన మహాబబులోనుగా, పరిశుద్ధుల రక్తంతో మత్తిలిన స్త్రీగా ఈ ప్రకటన 17లో వర్ణిస్తున్నాడు. మరలా చదువుతాను. అపోస్తుడైన యోహాను కూడా ఈ రోమా సామ్రాజ్యంని బబిలోను అంటాడు. ఎందుకంటే బబిలోను తీరులో రోమా సామ్రాజ్యం కూడా ఆలోచిస్తుంది. వేశ్యలకును భూమిలోని హేయమైన వాటికి తల్లి అయిన
మహాబబులోనుగా, పరిశుద్ధుల రక్తంతో మత్తిల్లిన స్త్రీగా, వాళ్ళు పరిశుద్ధుల, మరి రోమా పట్టణం పరిశుద్ధుల్ని, క్రైస్తవుల్ని మరి హింసించింది కదా, వాళ్ళ వాళ్ళ యొక్క రక్తాన్ని తాగిన దాంతో సమానం. ఓకే, ఆ విధంగా మరి రోమా సామ్రాజ్యాన్ని బబులోను సామ్రాజ్యంగా ఎంచాడనమాట. బబులోనుగా పరిశుద్ధుల రక్తంతో మత్తిలిన స్త్రీగా ప్రకటన గ్రంథం 17లో వర్ణిస్తున్నాడు. అప్పటి నుండి ఎన్ని బబులోన్లు వెలిసినవి, అహంకారంతో ఉన్నటువంటి వాళ్ళు, మరి సామ్రాజ్యాలు, ఎన్నో సామ్రాజ్యాలు. జర్మనీ దాని గది అయిపోయింది. మరి బ్రిటన్ దాని సంగతి కూడా అయిపోయింది. మరి అమెరికా గర్వంతో ఉంటే, ఈ దోషంతో, ఒక పాప ఊహలతో ఉంటే దాని గతి అట్లాగే అవుతుంది. ఏ దేశమైనా సరే ఆ అహంకారంతో, మరి ఆ పాపంతో ముడిపడినటువంటి జీవితం కలిగి ఉంటే ఏ రాజ్యమైనా సరే పర్మనెంట్గా ఉండదు అని గ్రహించుకోవాలి. కాబట్టి దేవుని వైపుకు ప్రజలు తిరగాలి. ద నేషన్ దట్ ఎగ్జాల్ట్స్ రైచియస్నెస్ ఈజ్ బ్లెస్సెడ్. బ్లెస్సెడ్ ఈజ్ ద నేషన్ దట్ ఎగ్జాల్ట్స్ రైచియస్నెస్. మరి దేవుని బట్టి, నీతి అంటే దేవునికి అనుకూలంగా జీవించటం, సువార్తకు అనుకూలంగా జీవించటం. ఆ విధంగా మరి బైబిల్లో ఉన్నటువంటి హెచ్చరికలను అనుసరిస్తూ, నీతి న్యాయాలతో జీవిస్తూ మరి జీవించేటువంటి వాళ్ళు, అలాంటి దేశం, అలాంటి సామ్రాజ్యం, అలాంటి సంస్కృతి దేవుని చేత ఆశీర్వదింపబడుద్ది అని మనం గ్రహించుకోవాలి. ఆ విధంగా ఉండాలి అని మన దేశాన్ని గురించి కోరుకోవాలి. ఏ దేశమైనా సరే దేవుని దృష్టిలో ప్రజలందరూ, ప్రతి దేశం, ప్రతి సామ్రాజ్యం దేవునికి ప్రశస్తమైంది. దేవుడు ప్రేమిస్తుంటున్నాడు. కానీ పాపంలో జీవించి దేవునికి వ్యతిరేకంగా చేస్తే అది ఆ సామ్రాజ్యానికి చాలా ముప్పు వస్తుంది అని గ్రహించాలి. దేశ పరిశుద్ధుల యొక్క రక్తాన్ని తాగినట్టుగా రీతిగా పరిశుద్ధులను, సంఘాన్ని హింసిస్తే చాలా ముప్పు జరుగుద్ది అని గ్రహించాలి. ప్రార్థన చేసుకుందాం. May the grace of the Lord Jesus Christ, the love of the Father, and the fellowship of the Holy Spirit be with each one of us now and all the days to come. Amen. God bless you.